ఎన్ని టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఎలాంటి డాక్టర్స్ మనం కన్సల్ట్ అవ్వచ్చు? ఆ, తలనొప్పి అనేది వస్తే ఈ ఫస్ట్ జలుబు చేసిన తర్వాత తలనొప్పి వచ్చింది అనుకోండి, జనరల్గా ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ ఇలాంటి తలనొప్పులు జలుబులే లేకుండా సివియర్ హెడేక్, థ్రాబింగ్ హెడేక్ ఇలాంటివి వచ్చినప్పుడు ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ ఎయిదర్ న్యూరో ఫిజిషియన్ ఆర్ ఏ ఫిజిషియన్, ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ కానీ లేదు న్యూరాలజీ స్పెషలిస్ట్ కానీ వీళ్ళిద్దరిలో కలవడం మంచిదమ్మా. ఎందుకంటే హెడేక్ అంటే ప్రతి ఒక్కరు ఏమైనా మెడికల్ షాప్స్లో కూడా ఓవర్ ద కౌంటర్ ఏదో ఒక ట్యాబ్లెట్ ఇస్తుంటారు, వేసుకున్నప్పుడు తగ్గితే దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి చాలా డేంజరస్ కాజెస్ ఉంటాయి, వాటిని ఈ మందులు పనిచేయవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం వర్స్ట్ హెడేక్ ఇన్ లైఫ్ వచ్చింది అనుకోండి, లైక్ సివియర్ థ్రాబింగ్ హెడేక్, ఏమంటాం అంటే థండర్ క్లాప్ హెడేక్ అంటాం, అంటే ఒక పిడుగు పడినట్టు అంత అంత సివియర్గా వస్తుంది. వచ్చింది ఫ్యూ సెకండ్స్లో మ్యాక్సిమంకి వెళ్ళిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ అది బ్రెయిన్ లోపల రక్తనాళం చిట్లింది అనుకోండి, సబరక్నాడ్ హెమరేజ్ అంటాం, చాలా డేంజరస్. దాన్ని మనం నెగ్లెక్ట్ చేసాం అనుకో, వీ లూజ్ ద పేషెంట్. సో ఇమీడియట్గా స్కాన్ చేసి అది డయాగ్నోస్ కన్ఫర్మ్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సివియర్ హెడేక్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. వెంటనే వెళ్ళి యూ కన్సల్ట్ ఎయిదర్ ఏ ఫిజిషియన్ ఆర్ ఏ న్యూరో ఫిజిషియన్, అండ్ అక్కడ దాన్ని బట్టి మనం డాక్టర్ గారు చెప్పి మందులు రాస్తారు. మైగ్రేన్ అనుకో మందులు రాస్తారు, ఆ మందులు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు క్లస్టర్ హెడేక్ ఉంది కదా, రోజు వస్తుంది అంటున్నారు. అది ఎలాగ దాన్ని ఓవర్కమ్ చేయగలరు? రోజు వస్తే లైక్ ఇట్స్ హార్డ్ కదా లైఫ్. అది చాలా ప్రాబ్లం. అది దీనికి ఏంటంటే ఇది కూడా ఫస్ట్ డయాగ్నోస్ ఇంపార్టెంట్. ముందు డయాగ్నోస్ చేయకుండా ఊరికి మందులు వేస్తుంటే తగ్గదు, రొటీన్ మందులకి అది తగ్గదు. సో దానికి ఏం చేయాలి, క్లస్టర్ హెడేక్ అనుకో 100% ఆక్సిజన్ ఒక అరగంట పెడితే తగ్గిపోద్ది. ఓకే. అదేవిధంగా కొన్ని మందులు ఉంటాయి మనం ఇవ్వడానికి, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అటు వేస్తాం దానికి. సో ఆ డ్రగ్స్ వేసుకుంటుంటే ప్రొఫిలాక్సిస్ అంటాం. సో మైగ్రేన్కి ప్రొఫిలాక్సిస్ ఉంటుంది రాకుండా, సపోజ్ అదే క్లస్టర్ హెడేక్ కూడా ప్రొఫిలాక్సిస్ ఉంటుంది. సో మైగ్రేన్కి ఏం చేస్తామంటే ప్రొఫిలాక్సిస్ అంటే వాటికి సపోజ్ పేషెంట్కి రెండు సార్లు కంటే ఎక్కువ సార్లు వస్తుంది అనుకోండి నెలకి హెడేక్, 3 or more times అంటాం, అన్నిసార్లు వచ్చిందంటే ప్రొఫిలాక్సిస్ పెడతాం. అంటే హెడేక్ రాకుండా ఉండడానికి మందులు పెడతాం. ఆ మందులు ఒక 6 నెలల నుంచి సంవత్సరం దాకా ఇస్తాం. జనరల్గా 6 నెలలు ఇస్తుంటాం. సో వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అంటే అవి ఇస్తాం. అవి వేస్తుంటే రోజు ప్రివెన్షన్ వస్తాం. సపోజ్ నెలకు ఒకసారి వచ్చింది, కొంతమందికి 2-3 నెలలకు ఒకసారి వస్తుంటుంది. వాళ్ళకి రోజు మందులు వేయడం కరెక్టా కాదు కదా, అనవసరం. ఇప్పుడు 2-3 నెలలకు ఒకసారి తలనొప్పి వస్తే రోజు మందులు వేసుకోవాల్సిన అవసరం, పెయిన్ అబార్ట్ చేయడానికి అప్పటికి మందులు వేసుకుంటే చాలు. అండ్ లైక్ 2-3 నెలలకు ఒకసారి వచ్చారు, మేము ఎప్పుడు ప్రొఫిలాక్టిక్ మందులు రాయం. మందులు రాస్తాం, ఏ ట్యాబ్లెట్ అయితే హెడేక్ తగ్గుతుందో ఆ ట్యాబ్లెట్ రాస్తాం. అతను ఆ ట్యాబ్లెట్ ఆ టైంలో వేసుకుంటే ఒక మాత్ర 2 మాత్రలతో సరిపోతుంది. కోర్స్ ఇంకా 3 నెలలకు ఒకసారి వచ్చేవాడికి 3 నెలల పాటు మందులు మింగించాలి, 2 మాత్రలు మింగితే పోయేదానికి ఏది రీజనబుల్? సో మనం దానికే వెళ్ళాలి. అదే ఎక్కువ సార్లు వస్తుంది అనుకోండి, తప్పదు, వీ హ్యావ్ టు యూజ్ మెడిసిన్. అలాగే ఇప్పుడు ఆఫీసెస్ లైక్ స్ట్రెస్ వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళ మమ్మీస్ అవనివ్వండి, వాళ్ళ స్ట్రెస్ వల్ల మైగ్రేన్ వస్తూ ఉంటుంది. వర్క్ నుంచి వచ్చిన ఒక్కవైపు అన్నట్టు నేను చాలా వరకు చూసాను. స్ట్రెస్ వల్ల మైగ్రేన్ అగ్రవేట్ అవుద్దమ్మా, డెఫినెట్గా అది ఒక రిస్క్ ఫ్యాక్టర్. వాళ్ళు ఎలా అది మేనేజ్ చేయొచ్చు ఆ టైంలో సడన్ గా? లైక్ వాళ్ళకి అంటే వాళ్ళు అంతకుముందు డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి ఉంటారు కదా, వాళ్ళు దానిలో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఒకటి అర్లీ పార్ట్ ఆఫ్ ద హెడేక్ ఎప్పుడు కొంచెంగా స్టార్ట్ అయ్యి ఎక్కువ అవుతుంది గ్రాడ్యువల్గా. సో ఆ కొంచెంగా స్టార్ట్ అయినప్పుడు నేను భరించగలనులే అనుకొని ఉండకూడదు మైగ్రేన్ పేషెంట్స్. ఆ కొంచెం స్టార్ట్ అయినప్పుడు వెంటనే పారాసిటమాల్ కాంబినేషన్ ఉండేది ట్యాబ్లెట్ ఒక డాక్టర్ గారు రాస్తారు, అది వేసుకోవాలి. అది వేసుకుంటే పెయిన్ రాకుండా తగ్గిపోద్ది. అదే కానీ పెయిన్ కొంచెం ఎక్కువైంది అనుకోండి, ఇది పనిచేయదు, వేరే ట్యాబ్లెట్స్ వాడాలి. సో డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఆయన ఏం చెప్పారో ఆ మందులు వాడుకోవాలి. ఆఫీస్లో వచ్చినప్పుడు కూడా అలాగే మందులు వాడుకోవాలి. అలాగే స్ట్రెస్తో పాటు టెన్షన్ అది చేయాలనే యాంగ్జైటీ టైంలోని అదొక హెడేక్ అని విన్నాను, దానికోసం చెప్తారా? టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఎక్కువ వచ్చాక వీళ్ళు ల్యాప్టాప్ల ముందు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఈ రకరకాలు దాన్ని చూస్తూ ఉండే వాళ్ళకి ఒక రకమైన
హెడేక్ స్టార్ట్ అవుతున్నాయి. అవును. అండ్ రోజు కనీసం 2-3 కేసులైనా వస్తుంటాయి అటువంటి హెడేక్స్ ఓపీకి. సో ఇవి ఎలా ఉంటాయంటే జనరలైజ్డ్ తలంతా హెడేక్ వస్తుంది మొత్తం. అంటే ఇది సాఫ్ట్వేర్ అనే కాదమ్మా, లేడీస్కి కూడా వస్తుంటుంది ఎక్కువ. టెన్షన్, ఇంట్లో టెన్షన్లు ఎక్కువ ఉన్నా, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, కొంతమందికి మిగిలిన వాటికి వెళ్ళడం అనవసరం, ఫ్రెండ్షిప్లో తేడాలు వచ్చినా ఏదైనా ఈ హెడేక్ రావచ్చు. ఈ హెడేక్ ఎలా వస్తుందంటే జనరలైజ్డ్ హెడేక్ వస్తుంది, మొత్తం తలంతా వస్తుంది. అండ్ దానిలాగా దిగ్గు పోటు కానీ సివియర్ అన్బేరబుల్ హెడేక్ ఉండదు, మైల్డ్ టు మోడరేట్ హెడేక్ ఉంటుంది కామన్గా. రోజు వస్తుంటుంది, కానీ పడుకుంటే బాగానే నిద్రపోతారు, నిద్ర మామూలుగానే పడుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు, వాంతులు ఉండవు, తర్వాత లైట్ చూడలేకపోవడం ఉండదు, ఈ మన శబ్దాలు వినలేకపోవడం ఉండదు, ఇదంతా ఉండదు. అవన్నీ దీనిలో టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్లు అవన్నీ ఉండవు. సో తర్వాత అదేంటంటే ఇది కూడా ఎక్కువ కామన్ లేడీస్లోనే ఎక్కువ ఉంటుంటుంది టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్. అంటే నేను చూసినంత వరకు లైక్ మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా హెడేక్గా ఫీల్ అయిపోతారు, చిరాగ్గా ఫీల్ అవుతారు. ఆ టైంలో వాళ్ళు హాస్పిటల్స్ కూడా వెళ్ళాలనుకోరు, వెళ్ళి డాక్టర్కి వెళ్ళి కన్సల్ట్ అవుదాం. అలా టైంలో వాళ్ళు ఎలా మేనేజ్ చేయొచ్చు? లైక్ వాళ్ళకి ఏమైనా సజెషన్స్? ముందు హెడేక్ ఫ్రీక్వెంట్గా వస్తుందంటేనే కానీ, లేకపోతే సివియర్గా ఒకసారి వచ్చినా కానీ డాక్టర్ని కలవాలా. డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు చేయాలి. అంతేగాని వీళ్ళు ఆఫీసులో హెడేక్ వచ్చింది ఏదో మాత్రం ఇవ్వు మింగేస్తాను అనకూడదు కదా. నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, థండర్ క్లాప్ హెడేక్స్ అని వస్తాయి, చాలా డేంజరస్ టైప్ ఆఫ్ హెడేక్స్ అవి. అటువంటి వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తుంటే ప్రాణం పోతుంది. సో ఏది వచ్చినా ముందు డాక్టర్ గారిని కలిసి ఆయన రాసిన మందులు ఇస్తే ఆఫీసులో అయినా ఎక్కడైనా ఆ మందులే తీసుకోవాలి. యూ హ్యావ్ టు క్యారీ టాబ్లెట్స్ టు ద ఆఫీస్ అంతే.